హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇక్కడ మెయిన్ డోర్ కాదు, మిడిల్ డోరు ఊడిపోయిందండి చెదపట్టేసి. ఇంకా అందుకని చెప్పేసి తీపిచ్చేసామన్నమాట. ఇదిగోండి ఇక్కడ వర్క్ జరుగుతుంది. మాకేంటంటే డోరు ఓపెన్ అయిపోయింది, క్లోజ్ అవ్వలేదు. సిమెంట్ అవ్వాలి 2 days టైం పడుతుంది అని చెప్పేసి అన్నారు. ఇంకా పని చేసుకోవటం, సూజీ సుక్కుల్ని నేనేమో దాయటం. ఇదిగోండి ఇది ఒరిజినల్ డోరు. నేను అప్పుడు బెజ్జాలు పడిపోతే చెదపెట్టేసి నేనేమో అట్లా కాగితాలు అట్టలు అంటించాను. ఇలాగ సుక్కినేమో గదిలో పెట్టేసి ఉంచాం. సూజీ సుక్కు అరుస్తూనే ఉన్నాయండి. అందుకని చెప్పేసి నేను ఇంకా లైవ్ చేయటం అవ్వలేదు. ఈయనేమో పాటలు పెట్టారు. ఇదిగోండి ఇలా ఏమో వర్క్ జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, అందుకని నేను లైవ్లు చేయాలా, లైవ్లు అటెండ్ అవ్వాలా. నిద్ర కూడా ఉండట్లేదు. డోర్ ఓపెన్గా ఉంది కదా. ఇదిగోండి పాపం మా సుఖి ఏమో కాపలా కాస్తుంది. డోర్ ఎప్పుడు తీస్తారా, బయటకు ఎప్పుడు వెళ్దామా అని. ఒరే ఒరే ఒరే, ఇదిగోండి డోర్లు తీసున్నాయి, పిల్లిడు వచ్చేస్తున్నాయి. ఇదండి నా పరిస్థితి. అర్థం చేసుకుంటారని వెయిట్ చేస్తున్నాను. ఏమనుకోవద్దు ఫ్రెండ్స్, ఎవరి వీడియోలు చూడలేదని. నేను ఇదిగోండి ఇలా ఉంది నా పరిస్థితి. నేను గదిలో సుక్కుని పెట్టుకుని ఉన్నాను అనమాట. మా సుక్కు ఏమో తలుపు ఎప్పుడు తీస్తారు, ఎప్పుడు వెళ్దాం బయటికి అని చెప్పేసి చూస్తుంది. అదిగోండి సిమెంట్ వర్క్ అది చేసి లంచ్కి వెళ్ళారనమాట. ఇదిగోండి మా సుక్కు ఇక్కడ నన్ను చూడండి ఎలా చూస్తుందో. చిన్న వీడియో ఊరికే షేర్ చేద్దామని షేర్ చేశాను ఫ్రెండ్స్. నా పరిస్థితి ఇదనమాట. మొత్తం చూసారా, డైనింగ్ టేబుల్ అసలు ఇల్లు మొత్తం పెట్టేసిందండి. ఎందుకంటే నాకు పిల్లిగాడు ఏడిపించేస్తున్నాడు ఫ్రెండ్స్. మొత్తం ఇంట్లోనే పనిచేశారనమాట. కింద నుంచి పైకి వీళ్ళు సూజీ సుక్కు వల్ల తిరగటం అవ్వక మెయిన్ హాల్లోనే చేశారు. మొత్తం ఇల్లంతా దుమ్ము పెట్టేసింది. ఇది తొడవడానికి ఒక 2 days పట్టింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.